నమస్కారం, బాగున్నారా? బాగున్నాం అక్క, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. లాస్ట్ వీక్ మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి. కాటన్ సారీస్ పెట్టాము, సూపర్ వెళ్ళి మస్త్ వెళ్ళి అనమాట. అంటే మనం పెట్టింది ఏంటంటే అన్ని కంపెనీలు కలిపి, బయట అదే కంపెనీ మీరు కొనుక్కోవాలంటే 400-450 అలా ఉండేవి కూడా మన దగ్గర వచ్చేళ్ళకి అన్ని మిక్స్ తో ఒకటే ప్రైస్ పెట్టాము. సో సూపర్ వెళ్ళినాయి. ఈ రోజు నాకు తెలిసి ఆ కలెక్షన్ కూడా ఉండొచ్చు మళ్ళీ, ఎందుకంటే వాంటెడ్ గా మళ్ళీ అడిగారు చాలా మంది. ఓకే, సో అడిగిన వాళ్ళకి లేదని చెప్పిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అది కూడా చూపించడం అనుకుంటున్నాను. అలాగే ఈ రోజు కలెక్షన్ ఏంటంటే గనక మీ అందరూ అమ్మయ్య తక్కువ రేట్ లో మనకు అమ్ముకోవడానికి చీరలు వచ్చింది అనుకునేటువంటి కలెక్షన్ అనమాట. ఆ ఐటమ్స్ పేర్లు వచ్చేకి నాకు పెద్దగా తెలియదు. టర్కీ క్రేప్ అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది. సమ్మర్ వస్తుంది కదా, నన్ను కూడా చాలా మంది అడిగారు. ఎందుకో నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నమాటే ఏంటి, సమ్మర్ వస్తుంది, కాటన్ శారీస్ పెద్దోళ్ళుగా చిన్నోళ్ళు అందరు కట్టలేరు కదా, వాళ్ళ కోసం క్రేప్ లో కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవడానికి డైలీ యూజ్. ఇంట్లో ఇప్పుడు సమ్మర్ అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, అవును, వాళ్ళకని గానీ లేదా పెద్దవాళ్ళు లేడీస్ ఎక్కువ చీరలు కట్టుకుంటారు కదా కొంతమంది, వాళ్ళైనా సరే బయటికి వర్క్ వెళ్లే వాళ్ళైనా క్రేప్ అనేది తల్లికి ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటది, ఫీల్ బాగుంటది. సో ఆ శారీస్ అడిగారు. క్రేప్ లో తెచ్చాము, క్రాకర్ లో తెచ్చాము, 70 grams లేజర్ జార్జెట్ లో తెచ్చాము. ఇలాగా అందరికి అందుబాటులో రేట్ లో మళ్ళీ అంటే సింగిల్ కట్ కావాలి, తక్కువ రేట్ కావాలి. నేను చెప్తానే ఉంటాను కదా, 365 days మనకి ఫుడ్ పెట్టే ఐటమ్ ఏంటి అంటే కట్ శారీస్. అవును, దానికి సీజన్ తో సంబంధం లేదు, పెళ్లిలతో సంబంధం లేదు, పండగలతో సంబంధం లేదు. ఎప్పుడైనా సరే 200 రూపాయలు 250 రూపాయలు చీర కొనుక్కుంటే మనకు చీర వస్తుంది. కంటికి నచ్చింది అనుకో, ఆ డిజైన్ తీసుకుంటాం అనమాట. అది కూడా కట్ శారీస్ లో కొత్త డిజైన్లు వచ్చినాయంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కట్ శారీస్ లోనే ఫస్ట్ వస్తాయి డిజైన్స్, తర్వాతనే ఫుల్ శారీస్ వస్తాయి. మీరు గమనిస్తే గనక మీరు నాకు తెలిసి 90% మీరు అందరూ చెక్ చేసుకోండి. ఫస్ట్ మన షాప్ లో ఇన్వైట్ చేసిన మోడల్ మాత్రమే, తర్వాత ఫుల్ శారీస్ చూస్తాం. ఫుల్ శారీ ఐటమ్ నాకు కూడా బయట ఎక్కడ చూడలేదు కదా, నాకు తెలియదే ఏందో అన్నయ్య అట్లాంటి అన్ని తెస్తాడు అనుకుంటా నేను. దానికి ఒక కొత్త పేరు కూడా వస్తుంది. ఆ పేరు మన షాప్ లో ఇన్వైట్ అయిన తర్వాతనే మనం ఇప్పుడు ఆ చీర పెట్టాం కదా అదా అని లాంచ్ చేస్తాం అనమాట శారీస్ క్వాలిటీస్ ని. అలాగా ఈ రోజు కలెక్షన్ కూడా చాలా బాగుంటదండి. అందరు కూడా అమ్ముకోవడానికి అందుబాటులో ఉండే ప్రైస్ తో సింగిల్ జాయింట్, మళ్ళీ సింగిల్ జాయింట్ డ్రెస్సులకి 3 pieces. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లెనిన్ కాటన్ అడుగుతారు. లెనిన్ కాటన్ కూడా చిన్న చిన్న బుడ్డ పిల్లలకు కూడా ఫ్రాక్స్ కుట్టిస్తే చాలా బాగుంటది, క్లాత్ బాగుంది. లెనిన్ మనం ఇంట్రడ్యూస్ చేసింది సాత్విక్ ప్రిన్స్. ఇంకో విషయం అంటే మా ఇళ్లలో వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు అడుగుతారు కదా ఫ్రాక్స్ కుట్టుకోవడానికి, పిల్లలే కుట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా అత్త కాటన్ వచ్చిందా, అక్క కాటన్ వచ్చిందా, లెనిన్ కాటన్ కట్టలేరు, వచ్చేస్తుంది. లెనిన్ కాటన్ కి ఆ ప్రాబ్లం ఉండదు, ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు అనమాట. అవును, ఆ కలెక్షన్ ఉందన్నమాట. 3 pieces డ్రెస్సులకి ఉన్నాయి, సింగిల్ జాయింట్ రీజనబుల్ ప్రైస్ లో అమ్ముకోవడానికి వీలుగా ఉన్నాయి. కాటన్ శారీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. వాటి గురించి క్లారిటీ ఫుల్ లెంత్ లో అయితే అన్నయ్య ఇస్తాడు. అన్నయ్యే కావాలి. షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్ లో లాస్ట్ వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఉంటది. గుంటూరు అండి మంది. ఇంకా అన్నకైతే టైం ఇచ్చేద్దాము, ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతుందని చెప్పేసి చాలా మంది నాకు అంత పెద్ద వీడియో చేస్తున్నాము చూడలేకపోతున్నాము అని చెప్పి కూడా అంటున్నారు. ఈ రోజు మాత్రం ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద వీడియోనే అవుతుంది కంపల్సరీగా. ఓకే అక్క, తప్పకుండా. ఇంకా టైం ఇచ్చేద్దాం. అన్నగారు బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు కూడా అప్పుడప్పుడు వస్తుంది పానకంలో పుడకలాగా. పానకంలో పుడక కాదమ్మా, నువ్వు మెరుపుతే కదా. మా దగ్గరికి 3 వీడియోలకు ఒకసారి, అవును 2 వీడియోలకు ఒకసారి వస్తుంటావు. సరే, అయితే ఇప్పుడు మన షాప్ అడ్రస్ చెప్పుకుందాం ముందు. ఇప్పుడు మనం ఉన్న సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్. అంటే మంగళగిరి రోడ్ లో ఉంటుంది, సిమ్స్ కాలేజ్ పక్కన బెస్ట్ విలేజ్ ఆపోజిట్ లో ఉంటుంది. అడ్రస్ ఏంటంటే కొంతమందికి అర్థం కావట్లేదు, అందుకని వివరంగా చెప్తున్నాము. బి బ్లాక్ లాస్ట్ కి వస్తే ఎడం చేతి పక్క మన షాప్ వస్తుందమ్మా. లాస్ట్ లో షాప్ వస్తే నేను గాని చెల్లి గాని అమ్మ గాని ఎవరన్నా కనిపెడతాము. పోతే ఇప్పుడు ఇంకా మన ఐటమ్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఏం పెడుతున్నారన్న? ఫస్ట్ కాటన్. ఇది రిపీట్ పోయిన వారం పెట్టాము మనం. లాస్ట్ వీక్ కూడా కాటన్ మామూలుగా కాదు, ఎక్సలెంట్ ఉంది సేల్. మళ్ళీ రిపీట్ అయిపోయింది, స్టాక్ అయిపోయింది. మళ్ళీ తెప్పించా మనకి మంగళవారం సాయంత్రానికి మొత్తం అయిపోయింది. మళ్ళీ చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. సో సమ్మర్ కాబట్టి కాటన్ కంపల్సరీగా కావాలి, మళ్ళీ రిపీట్ అయితే తెప్పించేసారు. మిక్స్ ఐటమ్ కాబట్టి సేల్ ఉంటుంది. ఎందుకంటే 4-5 కంపెనీలు పెట్టాం మనం, ఇందులో అన్ని కలిపి ఓవరాల్ గా 5-6 కంపెనీలు వస్తాయి. అన్ని కలిపి పెట్టాం కాబట్టి వాళ్ళకి డిజైన్స్ ఇప్పుడు మీకు పెట్టాను చూసావుగా, 20 దాకా ఉంటాయి డిజైన్స్. 20 రంగులు 20 చీరలు.
ఓకే, చీర జాకెట్ వస్తుందా? పక్కా సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాదు, ఓకే, ప్రతి దానికి డిజైన్ వస్తుంది. సెల్ఫ్ బుట్టా లాగైతే వస్తుంది. మామూలుగా ఒక చీర మోస్తారు ఒకటి ఓపెన్ చేయన్నా. కలర్ చెప్పు నువ్వే. ఎల్లో గ్రీన్ ఓపెన్ చేయి. ఎల్లో గ్రీన్ ప్రతిది కూడా సో ప్రతిది కూడా క్యాటలాగ్ అయితే వస్తుంది అనమాట. మిక్స్డ్ లో అయినా కూడా కొంచెం క్వాలిటీ అనేది కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండెడ్ కంపెనీ అయితే వస్తుందండి. వీటిలో కాటన్ అయితే మాత్రం కింద బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో బా చీర ఎంత మెత్తగా ఉందో బ్లౌజ్ కూడా అంతే మెత్తగా ఉంది. వాసన చెప్పాలంటే చీర కంటే బ్లౌజే మెత్తగా క్వాలిటీ ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే జాకెట్ ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి. అవునవును, జాకెట్ బాగుంటుంది. బాగుందన్న. ఇంకా ప్రతిదీ ఒకటని కాదమ్మా, మనం తీసే ప్రతిదీ సో ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ కాబట్టి చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి. మీరు హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఎన్ని చీరలు కావాలో మీరు కాంటాక్ట్ అయితే మీకు అన్ని డిజైన్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి రేట్ ఎలా పడిద్ది అన్న? ఇది రేట్ వచ్చేదానికి పాత రేట్ పోయినసారి పెట్టిన రేట్ 310 రూపాయలు. 310 చీర జాకెట్ 15 డిజైన్లు సెట్. ఓకే అన్న, 15 చీరలు తీసుకోవాలా. లేదు మాకు 30 చీరలు కావాలంటే 30 డిజైన్లు వస్తాయి. 30 డిజైన్లు వస్తాయి. అవును, మన దగ్గర ఇందులో మిక్స్ ఐటమ్ కాబట్టి ఓవరాల్ గా ఒక 60 నుంచి 70 దాకా వస్తాయి డిజైన్లు. ఒక చీర నుంచి ఇంకోటి ఉంటుంది. చూస్తానికి అయితే అసలు 2 కళ్ళు చాలు. సో డిజైన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి మీకు ఏంటంటే 15 పీసులు తీసుకోవాలండి. 15 × 310 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఇలా చూడండి డిజైన్స్ ఒకటి మించి ఒక డిజైన్ అనమాట. ప్యూర్ కాటన్ అండి, 100/100 కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఈ క్వాలిటీ బ్రాండ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ క్వాంటిటీ ఎంత వస్తుందని చెప్పేసి. కేవలం 310 రూపాయలు. ఎక్కువగా తీసుకున్న వాళ్ళు డిజైన్లు ఎక్కువ కలుస్తాయి. అవును, 15 తీసుకుంటే 15 డిజైన్లు, 30 తీసుకుంటే 30 డిజైన్లు. అవును, ఎందుకంటే ఈ డిజైన్లు మళ్ళా దొరకవు, అంటే రేటు కూడా దొరకదు మనకి. ఇది ఇప్పుడు కాదు, నేను నవంబర్ లో బుక్ చేసుకున్నాయి. అంటే 1 by 1 తీసుకొద్దాం నిదానంగా అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ వారం మనకి కస్టమర్స్ మామూలుగా అల్లాడిచ్చారు. కాటన్ చీరలు పెట్టారు వేయండి అంటారు. రెండో రోజు మన దగ్గర లేవు. అమ్మా తెప్పిస్తున్నానులేమ్మా వచ్చేవారు మళ్ళీ పెడతానని చెప్పి చాలా మందికి చెప్పాను. మళ్ళీ వాళ్ళు పోయిన వారం దొరకని వాళ్ళకి ఈ వారం ఉంటాయి, త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే. తర్వాత మళ్ళీ లేవని చెప్పి నన్ను అనొద్దు, మళ్ళీ ఉంటాయా లేదని కూడా నీకు చెప్పలేను. అవును, మన దగ్గర ఎందుకంటే సమ్మర్ కాబట్టి త్వరపడతారు. సో ఎందుకంటే తొందరగా అయిపోయింది కలెక్షన్. ఇప్పుడు రేటు కాదు, పోయిన సంవత్సరం రేటు వాస్తవం చెప్పాలంటే అప్పుడు మనం ముందుగానే బుక్ చేస్తున్నాం కాబట్టి ఈ రేటుకి ఇవ్వగలుగుతాం. అదే ఇప్పుడు కొనాలంటే మళ్ళీ నేనే 370 రూపాయలు పెట్టి కొనాలి. ఓకే, అప్పుడు మీకు చాలా లాస్ అయిపోయింది. అందుకని నేను ముందుగానే జాగ్రత్త పడ్డా కాబట్టి కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా ఇవ్వగలుగుతున్నా. పాత రేటు 310 రూపాయలు. ఓకే అన్న, కొత్త రేట్లు అయితే కష్టమే. నేను కొనాలంటేనే 40 రూపాయలు పెరుగుతుంది. అప్పుడు మీరు ఇంకా ఇప్పుడు ఎంత పెట్టాలి? 400 అలా పెట్టాలి. పెట్టాల్సింది. అవును, కానీ అంత రేట్ అంటే కాటన్ చీరలు కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి పాత రేటుకే ఇస్తున్నాను నేను. ఓకే అన్న, స్టాక్ ఉన్నంత వరకే త్వరపడండి. ఐటమ్ ఎక్కువ లేదు నా దగ్గర. లిమిటెడ్ ఉంటే ఒక 1200-1100 చీర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి దొరుకుతాయి. ఆదివారం వీడియో రంగాల్లో చూడండి, ఎందుకంటే ఫస్ట్ లోనే ఎందుకంటే కాటన్ అనేది క్రేజ్ కాబట్టి, అది కూడా సమ్మర్ దగ్గర ఉంది కాబట్టి కాటన్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా తీసుకుంటే బెస్ట్. ఓకే అన్న, విషయం ఏంటంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. షూర్ అన్న, ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్ళద్దు. ఏం పెట్టారు, ఎంత రేటు పెట్టారు అని కాదు, అసలు ఏం చూపిస్తున్నారు అని కూడా మీరు క్లారిటీగా చూడండి. నేను ప్రతి వీడియోకి చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదు, మీ వల్ల మాకు ఇబ్బంది రాకూడదు. అందుకని చెప్పి వీడియోలో ఏం పెడుతున్నారు, డ్యామేజ్ ఏది డ్యామేజ్ చెప్తాం, మనం మిస్ప్రింట్ అయితే మిస్ప్రింట్ అని చెప్తాం, ముక్కలైతే ముక్కలని చెప్తాం. మీరు ఏం వినకుండా రేట్ వచ్చింది ఏం చేయాలి కాటన్ చేయాలి సరే ముందుకు వెళ్ళిపోవడం అట్టా చెయ్యొద్దు. లాస్ట్ దాకా చూడండి, శాంతం వీడియో చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో అర్థమైంది. ఓకే అన్న, సరే నెక్స్ట్ ఇంకో ఐటమ్ నెక్స్ట్ వచ్చేదానికి ఇక జాయింట్లు. ఇది వచ్చేదానికి సింగిల్ జాయింట్ వస్తుంది. కొలత వచ్చేదానికి 5 నుంచి 6. ఓకే, బ్లౌజ్ కూడా 50-50, అంటే ఒకదానికి రావచ్చు ఒకదానికి రాకపోవచ్చు. బ్లౌజ్ అయితే గ్యారంటీ చెప్పలేము. కొలతలు వచ్చేదానికి నీకు 5 నుంచి 6 మీటర్లు పక్కా వస్తుంది కొలత. ఇందులో వచ్చేదానికి మొత్తం 4 రకాల క్వాలిటీలు వస్తాయి. 4 ఫ్యాబ్రిక్స్ అనేవి 4 రకాలు వస్తాయి. కాటన్ వస్తుంది, ఇట్లా ఫ్యాన్సీ కాటన్ వస్తుంది, హై ఫ్యాన్సీ కాటన్, జెరీ బార్డర్లు వస్తాయి, క్రేప్, క్రాకర్ కాదు క్రాకల్. క్రాకర్ అని వని ఏంటి? క్రాకర్ అంటే క్రాకల్. ఇది ఈ క్వాలిటీకి ఒక గొప్పతనం ఉంది. చెప్పండి అన్న. నువ్వు చీర ఎన్నాళ్ళు కడతావో అన్నాళ్ళు అలాగే ఉంటుంది. అసలు చిన్నది నీకు ఇసుగు పుట్టి నువ్వు చింపుకోవడం తప్ప చీర అయితే చిన్నది. కానీ క్లాత్ నెంబర్ 1 ఉంటుంది. క్లాత్ సూపర్. ఎలాగంటే సిల్క్ చీర నువ్వు ఎలా వాడతావో అలా వాడుకోవచ్చు. చూస్తానికి కాటన్ లాగా ఉంది కదా అనుకుంటాం, కానీ కాటన్ కాదు.
ఇది వచ్చేదానికి ఏమో డోలా కాకపోతే బార్డర్లు గీరలు ఏమి రావు, సాదా డోలా. క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉంటది అంటే అంత మెత్తగా ఉంటుంది. సో సమ్మర్ కి సరిపడా క్లాత్లు అయితే తీసుకొచ్చేసారండి. ఏంటంటే ఒక కాటనే కాకుండా దాంట్లో ఇంకా కొంచెం వెరైటీగా మనం చీరలు కట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇలా హై ఫ్యాన్సీలో మెత్తటి చీరలు మనకి ఏందనేది క్రాకల్ ఎస్ ఫస్ట్ చెప్పింది కరెక్ట్. క్రాకల్ లో మెత్తటివి, డోలాలో కూడా మెత్తటి చీరలు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఒకటి చీర అలానే బ్లౌజ్ అనేది 50% అని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను 50-50 చెప్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళు కుర్రోళ్ళు ఎట్టకంటే కటింగ్ చేసేటప్పుడు వాళ్ళ మూడు ఎలా ఉంటుందంటే తెలియదు, ఏ చీరకు బ్లౌజ్ వేస్తారో కూడా తెలీదా? అట్లుంది పరిస్థితి. నేను 50-50 అంటున్నా. ఓకే అన్న, మొత్తం వేసి ఉండొచ్చు, తెలీదు. ఇప్పుడు దీనికి బ్లౌజ్ వచ్చింది, పళ్ళు కూడా వచ్చింది. మీ హ్యాండ్ అలా ఉంటది, వచ్చింది అని చెప్పద్దు. చెప్పాలంటే ఇప్పుడు ఈ చిన్న ముక్క సన్నటోళ్ళు కట్టుకున్నారు, కట్ట కుర్చీలోకి వెళ్ళిపోద్ది. కుర్చీల్లోకి 6 మీటర్ల కుర్చీలోకి వచ్చింది అని చెప్పట్లా. ఏంటంటే 5 నుంచి 6 మీటర్ల కొలత. జాకెట్ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అందుకనేది ఏంటంటే మీడియం గా అన్న. ఇప్పుడు 5 to 6 మీటర్స్ అన్నావు కదా, బ్లౌజ్ వస్తే ఎక్స్ట్రా వస్తుందా లేకపోతే ఆ 6 మీటర్స్ లోనే బ్లౌజ్ వచ్చిద్దా? సపరేట్ ఉంటుంది. దానికే వస్తుంది. బ్లౌజ్ వచ్చినా కూడా చీర 6 మీటర్ రావచ్చు, 5.5 రావచ్చు. ఓకే. జాకెట్ కి చీరకి సంబంధం లేదు. 6 మీటర్ చీరకి 6 మీటర్ కొలత కాక జాకెట్ సపరేట్ అంటాం. అది వచ్చేదానికి ఏంటంటే కుర్చీలోకి వెళ్ళింది కాబట్టి. ఇది వచ్చేదానికి ఏంటంటే ఎట్టనా రావచ్చు జాయింట్, అది నీ గ్యారంటీ ఇవ్వలేదు. కాకపోతే బండిల్లో 30 చీరలు తీసుకుంటే కనుక 30 చీరలో మాక్సిమం 15 నుంచి 20 చీరల లోపు కుర్చీలోకి వెళ్ళేటట్టే వస్తాయి. ఇలాగే వస్తాయి. సో అలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిల్లో. ఇవి వచ్చరికి మనకి హై ఫ్యాన్సీలో కలర్ చార్ట్ అయితే చూడండి, కింద బార్డర్ కూడా సింపుల్ అయితే వస్తుంది అనమాట. ఇవి ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేస్తాము, ఎందుకంటే మనకి 4 రకాలు ఉన్నాయి కాబట్టి 4 రకాల్లో ఉన్న డిజైన్స్ అయితే మీకు చూపిస్తామండి ఫస్ట్. అండ్ రేట్ కూడా మంచి రీజనబుల్ రేటే ఉంటుంది. ఇది ఏంటన్నా, ఇది ఇంకా హై ఫ్యాన్సీ. కాకపోతే 4 రకాలు కలిపి ఒక బండిల్ వస్తుంది. ఒక్కొక్కటి ఒక బండిల్ కాకుండా ఇక్కడ మనం చూపించే ప్రతి డిజైన్ లో కూడా ప్రతి ఫ్యాబ్రిక్ లో కూడా అన్ని కలిపి ఒక బండిల్ అయితే వస్తుంది. అలా బండిల్ కి మనకి ఎన్ని పీసులు వస్తాయి అన్న? ఇప్పుడు బండిల్ కి 35 పెడదాం అనుకున్నాం కానీ 35 వద్దులని 30 పెడతాం. 30 పీసులే పెట్టడం జరిగింది. వాళ్ళకి అమౌంట్ వసూలు అవ్వాలి, వాళ్ళకి తెచ్చుకోవాలి, అన్ని కుదరాలి కాబట్టి 30 పెడుతున్నా. ఇది క్రాకల్ అని చెప్పా కదా, మాక్సిమం కుర్చీలోకి వెళ్ళేటట్టే వస్తాయి. 3 కొలతలు చూడు ఎట్టా పెట్టారు, 580 పెట్టారు. 3 ఇది 280. మనం అనుకుంటాం గానీ చెప్పడానికే, కానీ ఎక్కువే వచ్చింది. నేను 5 నుంచి అది ఎందుకు చెప్తారంటే 5 అనేది ఏంటంటే ఎక్కడ పొరపాటున ఒకటి రావచ్చు, ఒకటో రెండో వస్తాయని చెప్పేసి ముందుగా ఒక మాట చెప్తున్నాం. లేక అట్లా పెడతారు, అంతేగాని అచ్చంగా అయ్యే రావు. తీసుకున్నా కూడా 5.5, 6 అట్లా వస్తాయి కంపల్సరీగా వస్తాయి. జాకెట్ కూడా వచ్చింది, బ్లౌజ్ కూడా వచ్చిందా? అవును, మళ్ళీ దాని జాకెట్. దీంట్లో ఒక బిట్టే శారీ కట్టేసుకోవచ్చు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు. అవును, ఇట్లా ఏంటంటే ఇందులో కూడా డిజైన్స్ కూడా ఈ డిఫరెంట్ గా ఉంటాయి. డిజైన్లు దానికి కూడా సంబంధం ఉండదు. ఇట్లా మనకి డిఫరెంట్ గా ఒక్కొక్కటి ఇలా ఫ్లోరల్ డిజైన్, శుభూరి, ఇలా మనకు వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్స్, మామిడి పిందెల డిజైన్, సెల్ఫ్ కాంబినేషన్ ఇలా అయితే వస్తాయి అనమాట. ఈ బండిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డోలాలో అయితే చూద్దాము. ఇవన్నీ కూడా చాలా స్మూత్నెస్ అయితే ఉంటాయండి. సమ్మర్ కి మంచి బెనిఫిట్ ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాం అనమాట. అందరికన్నా ముందుగానే మంచి రేట్లతో ముందు కలెక్షన్ అయితే వచ్చేసాము. జాకెట్ బ్లౌజ్ వచ్చింది, బ్లౌజ్ బాందినీలో ఉన్న డోలా, మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా డోలా వచ్చింది. ఇదంతా కూడా చీర వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత మెత్తగుందో క్లాత్. ఇవన్నీ షింక్ అవ్వండి, షింక్ అవ్వడం కానీ అలా ఏం ఉండవు అసలు. మీరు ఎనీ టైం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం వాష్ చేసిన తర్వాత మడత పెట్టుకుని మనం ఎక్కడ షెల్ఫ్ లో పెట్టుకుంటే చాలా అనమాట. ఐరన్ గానీ ఏం మెయింటెనెన్స్ చేయవసరం లేదు. ఫుల్ రెగ్యులర్ ఐటమ్. ఆరేసుకుంటే ఐరన్ చేసినట్టే ఉంటది. బాగుందన్న. ఇదేంటంటే బార్ చీర వచ్చింది, అన్ని రావమ్మా, ఎక్కడన్నా ఒకటి ఎర తగులుతా ఉంటాయి. ఓకే, ఇవి డిజైన్స్ కూడా భలే ఉన్నాయి అన్న. కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ డోలాలో బాగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తాయండి. మీరే చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు నావీ బ్లూ ఓపెన్ చేశారన్న, గ్రే కలర్, మనకు సపోటా కలర్, డార్క్ మెరూన్, భలే ఉన్నాయన్న కలర్స్. అన్న ఏంది ఇట్లా కలంకారీ ఏమన్నా వచ్చినాయి ఏంది డోలాలో? అవును, ఇవి డ్రెస్సులు కుట్టించుకుంటే మాత్రం హై క్లాస్ ఉంటాయి. నేను చీరలు కానీ చెప్తున్నా కానీ మాక్సిమం ఎక్కువ డ్రెస్సులకే వాడతారు. ఇవి క్లాత్ అయితే బాగుంది అన్న. నువ్వు ఇచ్చే రేట్ చెప్పా అర్జెంట్ గా. ఇది కూడా డ్రెస్సులకి ఎంత బాగుంటుంది అనుకుంటున్నా. ఇవన్నీ ఏంటంటే చీరల కంటే డ్రెస్సులకి బాగా యూజ్ అవుతాయి. ఓకే, బొట్టికి వాళ్ళకైతే బాగా బెనిఫిట్ అనమాట. అవును, ఎనీ టైమ్
4 రకాలు అన్ని కలిపి 30 చీరలు పెడతాము. ఓకే అన్న. అట్లాగే మాకు అచ్చంగా అయ్యే కావాలని మాత్రం అడగొద్దు. ఎందుకంటే అన్ని కలిపితేనే మీకు ఒక కలర్ మ్యాచింగ్ అనేది ఏర్పడుతుంది. అందుకని పెడతామమ్మా. ఇంకో విషయం ఏంటంటే మనము 3 వారాల నుంచి ఏ కాడికి తక్కువ రేట్ల చీరలే పెడుతున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి వేరాలు ఎక్కడా లేవు. మనకు రూపాయి రావాలంటే తక్కువ రేట్ చీరలే కొనుక్కోవాలి. సో మీరు కూడా ఒక తక్కువ అమ్ముకుంటే మీకు కూడా లాభాలు వస్తాయి. అందుకని నేను ఆచి తూచి అడుగులు వేస్తున్నా. ఎందుకంటే రేట్ ఎక్కువ పెట్టినా వాళ్ళు కొనాలి అమ్మాలి అంటే కష్టంగా ఉంటది. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ ఉంది, కాకపోతే టైం పట్టింది. 1 వారం 2 వారాలు అప్పటి నుంచి బిగిన్ అవుతాయి. ఇంకా ప్రతిష్టలు, గుడి ప్రతిష్టలు అని, పెళ్లిళ్ళు అని చాలా ఉన్నాయి. అన్నిటికీ కలిపి పార్సీలు మనం 1 వారం దాటిన తర్వాత నుంచి పెట్టుకుందాం. ఈ లోపు ఏంటంటే తక్కువ రేటు ఇట్లాంటివి మీకు ₹1 లాభం వచ్చేది. ఎందుకంటే చేతులు ఆగవు, వెళ్ళిపోతారు. రేటు తక్కువ కదా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతారు. కొనుక్కోవడానికి కూడా మనకి రేటు తక్కువే కదా అన్న ఆలోచన మనం ఉంటాం. అది ఆలోచించుకొని నేను తక్కువ రేటు చీరలు పెడుతున్నా. పోయిన వారం పెట్టాం 110. అసలు ఫీజు మిగిలితే ఒట్టు సోమవారం మధ్యాహ్నానికి మొత్తం. అసలు ఏందన్నా 110 ఏందన్నా, అసలు ఫుల్ హైప్ వెళ్ళింది వీడియో. అసలు కస్టమర్స్ అడుగుతున్నారు ఇది నిజమేనా? మందికి నేను వెనక్కి పంపించేసే అమౌంట్ నా దగ్గర లేవు, అయినంత వరకు నేను పెట్టాను. సో అలా మాత్రం వస్తే మళ్ళీ పెట్టన్నా, పెడతా కంపల్సరీ. సూపర్. అసలు అంటే బేరాలు లేని టయాల్లో అట్లాంటి తక్కువ రేటు పెడితేనే అమ్ముకునే వాళ్ళకు ₹1 లాభం. వాళ్ళకు కూడా చెప్పుకోవచ్చు, పలానా చోట తీసుకోమని ఇలా అమ్ముకున్నాము, మంచి లాభం వచ్చింది, మళ్ళీ ఇలాంటిది పెడితే బాగుండాలి అనుకుంటారు. ఖచ్చితంగా పెడతాము. సో ఇంతకు ఇప్పుడు దీని రేట్ చెప్పండి మాకు. రేట్ వచ్చేదానికి కేవలం ₹110. ఏంది ఇది? ₹110. ఇది కూడా తక్కువ ప్రైస్ కేగా. సింగిల్ జాయింట్. సింగిల్ జాయింట్ ₹110. క్లాత్ వచ్చేదానికి 4 రకాల క్లాత్ కలిపే పెడతాం. కలిపి అంటే మనకి 30 × 110. ₹3,300. ఒక బండిల్ కి 30 చీరలు వస్తున్నాయి. ఎంత పెడుతున్నా? ₹110. మొత్తం కలిపితే 3,300. అన్ సీజన్ ని కూడా సీజన్ గా చేసుకునే సేల్ ఇది. షాప్ సాత్విక్ ప్రిన్స్ ఎనీ టైం. ముందు కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక ధైర్యం, సరేలే 3,300 కదా, 30 చీరలు వస్తున్నాయి, మనం ₹150. అన్న అప్పుడు 1000కి ఎన్ని చీరలు వస్తాయి అన్న? 1000కి 9 వస్తాయి. 9 చీరలు ₹10 మీకే మిగులుతాయి. అది అట్లా అన్న. కలెక్షన్ అయితే బాగుంది. హై ఫ్యాన్సీ మనకి క్రాకర్లు, అలానే డోలా, ఫ్యాన్సీ అండ్ కాటన్. సో ఇలా మనకి డిజైన్స్ అన్ని కలిపి. మర్చిపోయి తీలేదన్న, ఈ బండిల్ తీలేదు. ఇది మనం బార్ చీరలు అమ్మాము, గుర్తుందా? అవును, డామేజ్ చీరలు అమ్మాము. SST అంటే వైట్ సార్లు వచ్చి అట్లాంటి చీరలు అమ్మాము. ఎంత అమ్మాము తెలుసా? ₹380. అవును, బార్ చీర సేమ్ అదే. అదే ముక్కల చీరలు, ప్యూర్ లెనిన్ కాటన్. అన్న ఇది ఎలా మిస్ చేసావు లెనిన్ కాటన్ ని? ఏం చేస్తాం, చూపించాలి కదా. లెనిన్ ని ఇంట్రడ్యూస్ చేసిందే మన సాత్విక్ ప్రిన్స్ అండి. సాత్విక్ ప్రిన్స్ అనగానే లెనిన్ అండి గుర్తుకొచ్చే చాలా మంది కస్టమర్స్ అయితే ఉన్నారనమాట. రిపీటెడ్ గా రెగ్యులర్ గా వచ్చి లెనిన్ సారీస్ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి ఇప్పుడు లెనిన్ లో కూడా ఈ డిజైన్ లోపలికి బ్లౌజ్ ₹110 చీరలో వచ్చింది. అదే కట్చెంగ ముక్క కూడా కొంచెం పెద్దది వచ్చి ఉంటే 6 మీటర్లోకి ముక్కల చీర 300 పెట్టి కొనాల్సి వచ్చేది. ఏం డిజైన్స్ అన్నా. కటింగ్ బాగుంది, గుడ్ కటింగ్ ఉంది. అవును, కటింగ్ బాగుంది, డిజైన్ సూపర్ ఉన్నాయి. కట్ట కుర్చీలోకి వెళ్ళిపోతాయి. ఇలా 30 చీరలు తీసుకున్న వాళ్ళకి ఏమైందంటే అన్న కటింగ్ కి కటింగ్ అరిపించేసావు, డిజైన్ కి డిజైన్ సరిపించేసావు. చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం. మీకు చక్కగా 30 × 110 అంటే మనకి ₹3,300 మీకు 30 చీరలు అయితే వస్తాయండి. అది కూడా ఒకటే క్వాలిటీ అనుకుంటున్నారా? 4 రకాల క్వాలిటీలు. నాకు తెలిసి ఈ లెనింగ్ కూడా కలిపితే 5 రకాలు అవుతాయేమో అనుకుంటున్నా. అవుతాయి కదా, అట్లా కూడా అవుతాయి. తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ అన్నమాట, చాలా బెనిఫిట్. ఎందుకంటే ఇన్ని రకాల చీరలు ఒక క్యాటలాగ్ కొంటే మనకి 8 చీరలు వస్తాయండి. అది కూడా మనకి ఒకటే క్వాలిటీ వస్తుంది. కానీ ₹110 పెట్టేసేసి ఇలా కట్ సారీస్ లో మీరు ఎన్ని రకాలు తీసుకెళ్లి అన్ని రకాలు సేల్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికి ఏది కావాలంటే అది అమ్మచ్చు. మాకు లెనిన్ కాటన్ అంటే లెనిన్ కావటం అమ్మచ్చు, క్రాకల్ అంటే క్రాకల్ అమ్మచ్చు, హై ఫ్యాన్సీ అంటే హై ఫ్యాన్సీ అమ్మచ్చు. ఎలా అయినా మీరు అమ్ముకోవచ్చండి. కేవలం ₹110 మాత్రమే. డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ సువర్ణ అవకాశాన్ని మాత్రం అసలు మిస్ చేసుకోవచ్చు. అన్నా లిమిటెడా అన్లిమిటెడా ముందు అది చెప్పండి. లిమిటెడే. నా దగ్గర 1015 చీరలు ఉన్నా, 1000-1500 2000 ఉన్నా కూడా లిమిటెడ్ కిందే లెక్క. ఎందుకంటే మనం పెట్టే రేట్ అలాంటి. ఎందుకంటే మనం ఆలోచించేది ఏంటంటే ముందు ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళ కోసం ఆలోచిస్తాం. ఎందుకంటే వాళ్ళు ₹1 తింటే వాళ్ళతో పాటు ఇంకో వాళ్ళు తీసుకొస్తారు మన దగ్గరికి. మనకి ₹1 లాభం వచ్చింది,
ఎదురు చూస్తారన్న. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చిందంటే ఎదురు చూస్తారు ఏం కలెక్షన్ పెడతారా అని. సో కానీ ఎప్పటికప్పుడు న్యాయం చేస్తున్నారన్న. ఏ వారం కలెక్షన్ ఆ వారమే అట్లా పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి అది కస్టమర్స్ మనం కనెక్ట్ అయ్యారు. సో ఈ తక్కువ ప్రైస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామా? వచ్చేసరికి ఇది 3 ముక్కల చీర. ఓకే, అంటే 3 ముక్కలు కలిపి 5 నుంచి 6 మీటర్లు వస్తాయి కొలతలు. ఇందులో వచ్చేసరికి ఇది టర్కీ క్రేప్. టర్కీ క్రేప్ మన క్రాకలు చూపించాను. అవునన్నా, సేమ్ అది ఇది ఒకటే కంపెనీ, కాకపోతే డిజైన్స్ సేమ్ వస్తాయి, క్లాత్లు మారుతాయి. ఓకే, అది వచ్చేసరికి క్రాకల్ వచ్చింది, ఇది వచ్చేసరికి టర్కీ క్రేప్ వచ్చింది. ఇందులో కూడా మనకి కావాలంటే క్రాకల్లో కూడా ముక్కలు వస్తాయి. సేమ్ 3 ముక్కలు ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. అవి అడిగిన వాళ్ళకి ఇస్తాను నేను. నాకు ఆల్రెడీ కస్టమర్లు ఉన్నారు వాటికి, కాకపోతే అడిగిన వాళ్ళకి ఇస్తాను. ఓకే, ఇందులో వచ్చేసరికి బండిలకి 30 చీరలు వస్తాయి. ఓకే, కొలతలు కూడా చూపిద్దాం. ఇవి మనకి 3 కట్ బిట్స్ అన్నమాట. మనకు వచ్చేసరికి 3 ముక్కలు 30 చీరల బండిలకి. ఓకే అన్న, 4 క్వాలిటీలు వస్తాయి. 4. ఓకే, 4 లో అదే 5 మీటర్ల నుంచి 6 మీటర్లు సింగిల్ జాయింట్ లో 4 రకాలు చూపించాము. ఇందులో కూడా అంతే. ఏమేమి వస్తాయి ఇందులో? ఫ్యాన్సీ, ఇది జరీ బార్డర్లు వస్తాయి. మనం 6 మీటర్ల చీర 210 రూపాయలు అమ్మాం. పోయిన ట్రిప్ లో కూడా పెట్టాము, అసలు పీసు మిగలలేదు. ఇప్పుడు కూడా అడిగారు, మళ్ళీ సరుకు వచ్చింది కటింగ్ చేసాం కాబట్టి ఇందులో కూడా రెడీగా ఉంది క్వాలిటీ. ఇది టర్కీ క్రేప్. టర్కీ క్రేప్ లెనిన్ 2 రకాలు చూపించారు. బార్డర్ వచ్చింది టర్కీ క్రేప్, లెనిన్ మూడోది, హై ఫ్యాన్సీ 4 ఇలా. సో ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీ బండిల్స్ ఉంటాయి. మనకి టర్కీ క్రేపుల్ బండిల్ ఉంది, అలానే మనకు వచ్చరికి బార్డర్ వచ్చిన డిజైన్స్ బండిల్స్ ఉన్నాయి, అలానే లెనిన్ కూడా ఉందన్నమాట. ఇలా మనకి 4 రకాలు కలిపి ఒక బండిల్ వస్తుంది. 30 పీసులు వస్తాయి అన్నమాట. లేదు టర్కీ క్రేప్ అచ్చంగా కావాలి అన్నా కూడా ఇస్తాం. అలాగే టర్కీ వర్క్ మాత్రమే, మళ్ళీ ఇంకా అల్లేనినో అవేమి ఇవ్వడానికి కుదరదు. అన్న ఒక 5 పీసులు చూపి అన్న. టర్కీ క్రేప్ ఏంటంటే మనకి క్రేప్ చాలా మెత్తగా వస్తుందండి. ఇప్పుడు మనం ఒక డ్రెస్ మెటీరియల్ కొనాలి అంటే క్రేప్ లో 650 రూపాయలు ఉంటుంది అనమాట రేట్ వచ్చేసరికి. కానీ మనకు వచ్చరికి 3 ముక్కలు బిట్ అయితే వస్తుంది. మీరు చక్కగా వీటిలో డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. ఈ సమ్మర్ కి అయితే మంచి కంఫర్టబుల్ అయితే వస్తుందండి. మనం ఏంటంటే చక్కగా టర్కీ క్రేప్ లో ఒక ముక్క తీసుకుని డ్రెస్ కుట్టించుకొని లెనిన్ లో ప్యాంటు కనుక కుట్టించుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉండిద్దండి. క్లాత్ కి క్లాత్ కుట్టినవన్నీ కూడా మనకి మంచి లైఫ్ అయితే ఉంటుంది అనమాట. రేటు కూడా మీకు అంతే అనుకూలంగా ఉంటుంది. అమ్ముకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అండి ఈ సమ్మర్ కి అయితే మాత్రం. ఇది ఒకటి బిట్ అనమాట. ఇదొక బిట్ వచ్చింది, ఇదొక బిట్, మొత్తం 3 బిట్లు అనమాట. 3 బిట్లు కలిపి ఎన్ని మీటర్లు వచ్చింది అన్న మనకి? 5 నుంచి 6, 5 to 6 లోపు వస్తుంది అనమాట. 5 మీటర్లు అయితే రాదు, 5.5, 6 అట్లా వస్తాయి. ఇవి ఎందుకంటే నేను కావాలంటే సింగిల్ గా కూడా ఇస్తా అని చెప్పింది. అదే అంటే అచ్చంగా ఇవే కావాలని ఇస్తా అని చెప్పి. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళకి, పల్లెటూరులో పనులు చేసుకునే వాళ్ళు ఇట్లాంటివి అయితే మస్తుగా ఉంటారు. అది జాయింట్ 2 వచ్చినాయా 1 వచ్చిందా అని కాదు, ఏంటంటే పనులు చేసుకునే వాళ్ళ కోసం, అంటే వాళ్ళకి మెత్తగా ఉండడానికి ఉంటుంది. యూజ్ అండ్ త్రో అంటే అలా రఫ్ అండ్ గా యూజ్ చేయొచ్చు. ఐరన్ ఇట్లా కాటన్ కి మెయింటైన్ చేసినంత ఫెసిలిటీస్ అయితే దీనికి ఏం చేయవసరం లేదు. రఫ్ అండ్ టఫ్ గా 3 నెలలు ఒకసారి రాన్న సూపర్ గా యూజ్ చేయొచ్చు అన్న. క్లాత్ ఎక్సలెంట్ ఉంది అసలు. చూడండి మనం ఇచ్చే రేట్లకి వాళ్ళు అమ్ముకునే రేట్లు కూడా అలా ఉంటది. క్లాత్ వచ్చేసరికి నెంబర్ 1 గా. సో చక్కగా ఈ టర్కీ క్రేప్ బండిల్ మీకు కావాలన్నా ఇస్తామండి, లేదా 4 రకాలు కలిపిన బండిల్ కావాలన్నా ఇస్తాము. ఇప్పుడు మనకి బండిల్ కి ఎన్ని పీసులు, ఎంత రేటు? 30 పీసులు వస్తాయి. 30 పీసులు అయితే కన్ఫర్మ్. ఓకే, రేట్ వచ్చేసరికి కేవలం 85 రూపాయలు, 85 రూపీస్. 85 రూపాయలు ఇంటూ 30 పీసులు. ఓకే సూపర్. సో 4 రకాలు. సో ఒకటైతే చూపించావన్నా, ఆ బార్డర్ కూడా ఒకటి ఓపెన్ చేసి లెనిన్ లో ఉన్న డిజైన్ లో ఓపెన్ చేసి ఫ్యాన్సీ దిగాలి. బార్డర్ది 3 ముక్కలు అక్కడ ఉన్నాయి. క్లాత్ అయితే చూపిస్తున్నా ఓవర్ మీకు శాంపుల్ గా. శాంపుల్ గా వచ్చేసరికి ఏంటంటే సింగిల్ జాయింట్ అయితే వస్తుంది. 6 మీటర్ల చీర, కాకపోతే ఏంటంటే 3 ముక్కలు ఇక్కడ చాలా గొడవలో ఉన్నాయి. కానీ ఇలాంటి డిజైన్స్ వస్తాయని చెప్పేసి దీంట్లో ఒక చీర అయితే ఓపెన్ చేసామండి. ఇదిగోండి బండిలు. సో ఇలా డార్క్ కలర్స్ వస్తే ఫ్యాన్సీ లుక్ లో ఉన్న లైట్ కలర్స్ కూడా వస్తాయి అనమాట. గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి. షాప్ నెంబర్ వచ్చరికి 113. మనకి సాత్విక్ ప్రిన్స్. సండే వచ్చిందంటే సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చినట్టే. మీకు ఎగ్జాక్ట్లీ నైట్ 8 o'clock అంతా వీడియో అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. సో మీకు సేల్ అనేది 1 వీక్ దాకా ఉంటుంది. బట్ ఇప్పుడున్న హోల్సేల్ కస్టమర్స్ అయితే మాత్రం ఓన్లీ మండే ట్యూస్డేలోనే కలెక్షన్ అనేది మొత్తం సేల్ చేసుకుంటున్నారు, చక్కగా బై చేసుకుంటున్నారనమాట. మీరు వీడియో చూసి మీకు నచ్చిన కలెక్షన్ ఎంత త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే అంత మంచిదండి. ఇవైతే మళ్ళీ రావు.
వైట్ లెనిన్. ఎస్, లెనిన్ లో వైట్ ఓపెన్ చేశారన్న మీరు. అంటే ఇలా కూడా ఉంటాయి కదా మన దగ్గర డిజైన్. అవునవును, బొటిక్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. బొటిక్ వాళ్ళకి వాటికి బాగా ఉపయోగపడతాయి. రేపు ఏంటంటే ఇలా అమ్ముకునే ఆడవాళ్ళకి ఈ ఫ్యాన్సీ కాటన్ గానీ లెనిన్ గానీ ఇట్లా బార్డర్ గానీ ఇవన్నీ ఏంటంటే బొటిక్ వాళ్ళకి బొటిక్ వాళ్ళకి ఏం లేదన్నా, మనకి వాళ్ళ ఇల్లు దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చి ఒక ముక్క తీసుకొని డ్రెస్ కుట్టించుకోవచ్చు. వాళ్ళు కూడా అట్లా డ్రెస్ కుట్టించచ్చు, బాగుంటాయి. కాకపోతే ఏంటంటే శారీస్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. శారీస్ కి యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ కి యూజ్ చేసుకోవచ్చు. బొటిక్ వాళ్ళకి ఐడియా ఎలా ఉంటుందని మనకు ఐడియా లేదు కాబట్టి చెప్పట్లేదు. బొటిక్ వాళ్ళకి ఉపయోగపడే ఈ 3 ఐటాలు. ఓకే, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోతుందండి. ముఖ్యంగా మనం అది చలికాలం ఎంత చలి చూపించిందో ఈ సమ్మర్ కి అంతే ఎండాకాలం చూపిస్తుంది అన్న. చలికాలం వెళ్ళట. అవును, ఎల్లాడిస్తుంది చూడు. బయటికి వెళ్ళి వస్తే అమ్మో ప్రాణం పోతుంది అని చెప్పేసి త్వరపడండి. ఓకే అన్న, నా దగ్గర లిమిటెడ్ స్టాక్. బండికి 30 పీసులు, 85 రూపాయలు రేటు. ఫ్యాన్సీలో ఒకటి 250 రూపాయలు 2550 రూపాయలు మనకి 30 చీరలు అయితే వస్తాయండి. 30 చీరల్లో కూడా 4 రకాల క్వాలిటీలు అయితే ఉంటాయన్నమాట. ఇది ఒక రకం చూపించాం కదా, ఆ బార్డర్ కూడా ఒకసారి చూపించన్నా. ఆ బార్డర్ ఇది ఒక శారీ శాంపుల్ కాదు. ఓకే 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 అన్న. అవును, 3 ముక్కలు ఇట్లా 3 బిట్లే వస్తాయి అనమాట. 5 నుంచి 6 వరకు ఉంటుందండి అన్న. మరి బ్లౌజ్ వీటిలో ఉండవు కదా, సింగిల్ జాయింట్ దానికి బ్లౌజ్ చాలా తక్కువ. ఏమంటే మన దగ్గర ఉన్నది సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోవడమే. ఇట్లా ఐ ఫ్యాన్సీలు వస్తాయి, అట్లా అవి కూడా ఐ ఫ్యాన్సీలు. ఇవి కూడా బాగల్పూరి, లెనిన్ బాగల్పూరి ఉందా దీంట్లో? అన్ని రకాలు ఉంటాయి. ఓకే అన్న, కేవలం 85 రూపాయలేనమ్మా చీర. బండిల్ తీసుకోవాలి. వరకు మీకు చూపించిన వాటిలో కాటన్ చీర ఒక్కటి మాత్రమే సింగిల్, అది కూడా 50 రూపాయలు ఎక్స్ట్రా. అది పోయిన వారం పెట్టాను నేను. సింగిల్ అయితే 360 రూపాయలు పడుతుంది. మిగతా ఏది చూపించినా కూడా బండిల్ టు బండిలే. కాటన్ చీరలో సింగిల్ కావాలంటే ఇస్తాం 50 రూపాయలు ఎక్స్ట్రా. మిగతా బండిల్స్. ఇంకో ఐటమ్ లో వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేదానికి ఇది మనం ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది అని చెప్పాం. 24/7 ఇయర్లీ. ఎందుకంటే ఇది వచ్చేదానికి 5 నుంచి 6 మీటర్ కొలత. ఇది కూడా ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకైతే చాలా బెనిఫిట్. జాకెట్ పక్కా వస్తుంది ప్రతిదానికి. కొంచెం డైలీ వేర్ లుక్, డైలీ వేరే బ్లేజర్లు 5 నుంచి 6 మీటర్ కొలత అని చెప్తాము. ఒక బండిల్లో ఉన్న పీసులన్నీ చూపించన్న డైలీ వేర్ కలెక్షన్. ఎందుకంటే మన వాళ్ళకి డైలీ వేర్ అండి ఇంత తక్కువ రేటుకి వస్తుందంటే ఎగబడతారు ఫుల్ గా. ఓన్లీ బండిల్సే. ఒక బండిల్ ఎలా ఉంటుందో చూపిద్దాం. బండిల్ చూడు, అన్ని తీసి చూపించాలంటే ఇది కావదు. ఓకే, మీకు కావాలంటే డిజైన్ ఒకటి చూపిస్తా. అందులో 1 అందులో 2 అట్లా. ఓకే డన్, తప్పకుండా. సో బండిల్ కి ఇవి కూడా ఎన్ని పీసులు పెట్టారన్నా? 30 పీసులు. ఫస్ట్ నుంచి మనం 30 పెట్టింది. ఓకే ఓకే. చీరా జాకెట్ వస్తుంది. జాకెట్ పక్క ప్రధానికి 95% సేమ్ మ్యాచింగ్ వస్తుంది. సేమ్ మ్యాచింగ్. 5% మాత్రం ఫ్లవర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట. ఓకే ఓకే. వీటిలో కూడా డైలీ వేర్ అయినా కూడా మనకు వచ్చేసరికి ప్యూర్ లేజర్ లో మంచి ఫ్యాన్సీ లుకింగ్ ఉన్న కలర్ చార్ట్ అయితే వచ్చిందండి. చాలా బాగుంటాయి ఇవి కూడాను. ఇట్లా వచ్చిందా, ఫ్లవర్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ పక్క చెప్పాను కదా 5 నుంచి 6 అని. ఇది 4 మీటర్లు. ఓకే అన్న, ఇది 3 మీటర్లు, 3.5 బ్లౌజ్ మళ్ళీ సపరేట్ 7 దాటింది. అదేంది మరి? ఇది ఇంకో చీర. ఓకే, నేను వీళ్ళకి చెప్పింది అర్థం కాలేదు, వీడియోలో చూసే వాళ్ళకి అర్థం కాదు. ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తా. శారీ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఒక బిట్ ఇది, ఒక బిట్ ఇది ఇక్కడ 3.5. ఇది 4 మీటర్లు. అమ్మో 3.5 4 మీటర్లు అన్న. 7.5. బ్లౌజ్ సపరేట్ వచ్చింది. నాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చీర ఓపెన్ చేయగల అర్థమైంది. ప్రతి ఒక్కటి ఇంత వస్తుందని చెప్పలేమండి. ఏంటంటే మనకు ఓపెన్ చేసిన శారీ అనేది లెంత్ వచ్చింది అనమాట. అంటే ఇందులో వచ్చిన మనం 5 నుంచి 6 అని చెప్తాం కదా. కాకపోతే ఓపిక్ గా చెక్ చేసుకోగలిగితే ఇళ్ళ కాడ బండిలు తీసుకొని 15 నుంచి 22 కూడా రావచ్చు. 22 కుర్చీలోకి వెళ్ళేటట్టుగా బా ఇలాంటివి మీరు రూపాయి రేట్ ఎక్కువ అమ్ముకోవచ్చు. 5.5 కొలత వచ్చింది, కుడియడం గతుకు వచ్చింది, అట్లాంటివన్నీ ₹1 తప్పుకోవచ్చు. ఓకే అన్న, ఏమంటే మనం తీసుకున్న ప్రైస్ కన్నా మీకు కొంచెం ఇలా వచ్చిన సారీస్ కి ఎక్కువ లాభం అయితే సేల్ చేయొచ్చండి. వీటికి కాంట్రాస్ట్ బ్లౌజులు కూడా వచ్చిందనమాట. ఎగ్జాక్ట్లీ బాక్స్ ఐటమ్ మంచి బ్రాండెడ్ ఐటమ్ అన్నా కూడా ప్యూర్ గా నమ్మేసేస్తారు కేటలాగ్ ఐటమ్ అంటే. కానీ మంచిగా మనకి మిక్సింగ్ లాట్ లో అయితే వచ్చింది, అది కూడా మనకి ప్యూర్ లేజరు. ఈ రేట్ వింటే కూడా మీరు స్టన్ అవ్వాల్సిందే కంపల్సరిగా. అసలు మనకి
ఇప్పుడు రెగ్యులర్ గా సాత్విక్ ప్రిన్స్ లో ఉండే కలెక్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్ లేజర్ క్వాలిటీ అండి. లెనిన్ ఎలా అయితే మెయింటైన్ చేస్తారో ఈ లేజర్ డైలీ వేర్ సారీస్ కూడా అలానే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అన్న ఇంకా కలర్స్ చూపించాను, ఒక కలర్ అయితే క్లారిటీ ఓపెన్ చేసి చూపించావు. నార్మల్ గా డిజైన్స్ చూపించాను, జస్ట్ ఇలా బండిల్ కి ఇలా డిజైన్స్ వచ్చాయి కదా. మాక్సిమం 20 నుంచి 23 డిజైన్లు వస్తాయి. 20 నుంచి 23 డిజైన్లు వస్తాయి. డబల్ వస్తాయి, కలర్ మారుతాయి. డిజైన్ అనేది మనం ఇప్పుడు ఒక 30 పీసులు పెట్టామనుకోండి, ఆ 30 పీసులో మనకి 20 నుంచి 22 డిజైన్లు దాకా డిజైన్స్ వస్తాయి. మిగతా ఆ 8 కానీ ఆ 7 కానీ అదే డిజైన్ లో ఎనదర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట. ఒక బండిల్ కి ఎంత మంచి క్వాలిటీలో ఎలాంటి డిజైన్స్ వచ్చాయో మీరే చూడండి. అన్ని కూడా ఫుల్ ఫ్యాన్సీ వేర్ క్యాటలాగ్ లుకే ఉంటుందండి. మంచి గ్రేప్ కలర్, అలానే మనకి బాటిల్ గ్రీన్, ఇదే పీస్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో 2 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. అలానే నెక్స్ట్ మన శుభూరి ప్యాటర్న్ లో లక్స్ గ్రీన్, క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి. సాత్విక్ ప్రిన్స్ షాప్ నెంబర్ 113. ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే, ఇంత తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే సాత్విక్ ప్రిన్స్ కి అయితే వచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఆ ప్రైస్ కి అనేది సాత్విక్ ప్రిన్స్ వారే ఇస్తారు. మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేసి చూడండి. హోల్సేల్ కస్టమర్స్ కి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది. మనం వీడియో రిలీజ్ చేయడమే ఆలస్యం అండి. మన దగ్గర ఉన్న హోల్సేల్ కస్టమర్స్ అయితే ఇలాంటివి బండిల్స్ వేసుకుంటారనమాట. అంత ఫ్యూజ్ సేల్ అయితే ఉంటుంది ఈ కలెక్షన్ అయితే మాత్రం. అన్న రేట్ చెప్పొచ్చు కదన్నా, ఇంకా చెప్పండి ఒకసారి మళ్ళీ. జస్ట్ 150 రూపీస్ మాత్రమేనండి. అస్సలు ఈ డిజైన్స్ ఉన్నాయి, బాందిని, శుభూరి, ఫ్లోరల్, ఇక్కత్ డిజైన్స్ డిఫరెంట్. ఇది చూడండి, బాల్స్ ఎక్సలెంట్ గా ఉందన్న. ఈ రేట్ కి సూపర్ అండి. అసలు ఈ సారీస్ అయితే చాలా బాగుంది. జస్ట్ 150 రూపీస్, సూపర్. అసలు మీరు నమ్మరండి, ఇది గనక ఒక జాయింటే వస్తుంది చక్క. మీరు శారీ కట్టుకొని వెళ్ళిపోతే ఆఫీస్ గానీ ఎక్కడికైనా మీరు ఒక 400 శారీ అన్నా కూడా నమ్మేసేస్తారనమాట. ఏం కలర్స్ అన్నా అన్న, ఎప్పటికప్పుడు మారిపోతాయి కదా ఈ కలెక్షన్ కూడా. అసలు మనం రెగ్యులర్ గా చూపించడం కన్నా మనం ఒక ట్రిప్ వచ్చి మ్యాచింగ్ ఇంకో ట్రిప్ అస్సలు రాదు. ట్రిప్ వచ్చేదానికి ఒక మ్యాచింగ్ దగ్గర 20-25 వేలు అమ్ముతారు. అసలు అన్న ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక బండిల్ అంతా నిజంగా అన్న ఓపెన్ చేయనన్నాడు, కానీ ఓపెన్ చేశాడు చూడండి. అన్న మొత్తం ఓపెన్ చేసేసాడు. సో ఇదండి కలెక్షన్ అయితే. ఇవాళ మనకి బండిల్లో ఉన్న 30 పీసెస్ కూడా ఇలాంటి డిజైన్స్ మీకు చెప్పినట్టుగానే ఒక 22 డిజైన్లు ఇలా వచ్చినాయి. ఇదిగోండి, మిగతా డిజైన్స్ లో ఇలా కలర్ చార్ట్ వచ్చింది అనమాట. సూపర్ అన్న. అవును, కలర్స్ మారినాయి అట్లా వస్తాయి. అంతేగాని మీకు అన్ని ఒకటే డిజైన్ లాగా ఒకటే కలర్స్ లాగా రావు. బండిల్ కి మాక్సిమం 22 నుంచి 23 డిజైన్లు పక్కాగా వస్తాయి. ఒక 7 చీరలు 8 చీరలు మాత్రం సేమ్ డిజైన్ కలర్స్ మారుతాయి. క్లారిటీ అన్న. జస్ట్ 150 రూపీస్ మాత్రమే, 50 రూపాయలు. ఇది మన దగ్గర సంవత్సరం పొడుగునా ఉంటది. ఎనీ టైం రెగ్యులర్ గా అలవాటు అయ్యారు కస్టమర్స్. ఇట్లా కాడ అమ్మే ఆడవాళ్ళు వాళ్ళు మాత్రం పక్కాగా ఈ క్లాత్ వదిలిపెట్టరు. వస్తే ఒక్కొక్కరు ఒక బండిలు 2 బండిలు. ఒక్కొక్క అయితే ఇవాళ ఒక బండిలు తీసుకెళ్ళిందా మళ్ళీ ఎమ్మటే 2వ రోజు వచ్చింది, అమ్మా అన్న అసలు భలే ఉన్నాయి అన్న చీరలు వెళ్ళిపోతున్నాయి, ఇంకో 2 బండిలు తీసుకెళ్ళింది. మంచిదే కన్నా. ఎటు వాళ్ళు హ్యాపీగా సేల్ చేస్తారు, మన స్టాక్ కూడా హ్యాపీగా తీసుకొని వెళ్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందా ఒక బండిల్ చూపించా మ్యాచింగ్, ఈ బండిల్ చూపించావు, ఇప్పుడు ఈ బండిల్ ఇంకో మ్యాచింగ్. అవును, ఆ బండిల్ ఇంకో మ్యాచింగ్. ఇలా బండిల్ కి సంబంధం. ఇక్కడ చూస్తేనే మీకు ఒక 200 డిజైన్లు ఉంటాయి నాకు తెలిసి. మాక్సిమం 4 కట్టలు అనుకో, 4 3 12 120 డిజైన్స్. బేలుకి వచ్చేసరికి 6 బండిల్స్ వస్తాయి. ఓకే, 6 బండిల్స్ 6 మ్యాచింగ్లు వస్తాయి. అంటే ఒక బండిల్ సంబంధం లేకుండా. అంటే ఎక్కడైనా 1-2 డిజైన్ కలుస్తాయి తప్ప ఓవరాల్ గా అయితే కలవద్ది. సూపర్ అన్న. క్లాత్లు గానీ డిజైన్లు గానీ నెంబర్ 1 గా ఉంటాయి. కావాలని కూడా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. స్టాక్లు అయితే ఇది ఇప్పుడు నేను చెప్పడం కాదు కానీ ఇది మార్చి ఎండింగ్ వస్తా ఉంటది. ఇక్కడ నుంచి ఏంటంటే సరుకులు మళ్ళీ త్వరగా రావు. మళ్ళీ మార్చి నెల అయిపోవాలి. ఏప్రిల్ ఎండింగ్ లో ప్రొడక్షన్స్ మళ్ళీ బిగిన్ అవుతాయి. ఉన్నంత వరకు వస్తా ఉంటాయి. ఇంకా అలాగని సేమ్ డిజైన్లు రిపీట్ అవ్వవు మళ్ళీ. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు కూడా ఇంకో విషయం చెప్తానమ్మా, వీడియో మాత్రం శాంతం చూడండి, మధ్యలో వెళ్ళిపోవద్దు. ఫాస్ట్ గా చూసి ఏం చెప్తున్నావు అనేది క్లారిటీగా వినండి, ఇది ఆర్డర్ పెట్టుకోండి. మీకు కావాలి డౌట్ ఉంటే కనుక ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీ డౌట్ క్లారిఫై చేస్తాను. సో సమ్మర్ కి సరిపడా కలెక్షన్ అయితే తీసుకొచ్చావు. సో నెక్స్ట్ వీక్ కూడా అలాగే కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం. మనం ఒక వారం పెట్టింది ఇంకో వారం పెట్టండి, తెలుసుగా అన్న. ఖచ్చితంగా మనకి ఏం పెట్టాలని ఇప్పుడు వీడియో అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఆలోచిస్తా నెక్స్ట్ వారానికి ఏం పెట్టాలి.
ఏం పెట్టాలి. సో ఆ ఐడియాలజీ ప్రకారం కాబట్టి ఇన్ని డిజైన్స్ కలుస్తాయి, ఐటమ్స్ కూడా కలుస్తాయి. మనకి ఇంతవరకు మనం ఎక్కడన్నా ఒకటి రిపీట్ పెట్టామే కానీ ఒక క్వాలిటీ అన్ని ఏది రిపీట్ అనేది పెట్టలా మనం 3 సంవత్సరాలు. సరే అమ్మా, అయిపోయింది వీడియో. అవునా, ఈ వారం ఇది కలెక్షన్. అన్నా వచ్చే వారం మళ్ళీ ఇంతకంటే బెటర్ కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వద్దాం. అని చెప్పి బెటర్ అన్నామని చెప్పేసి ఇది తీసుకోకుండా ఉండబాకండి. ఇది ఇదే అదే అదే. అవును, ఏ దారి ఆధారి కలెక్షన్ చూస్తే అర్థమైపోతుంది అన్న. అసలు ఈ సారీ అయితే మాత్రం అన్ని మెత్తడి చీరలే తీసుకొచ్చేసావు చక్కగా. ఒకటి ఇది అన్ సీజన్ టైం, జనాల దగ్గర డబ్బులు లేవు వాస్తవం చెప్పాలంటే. తక్కువలోనే కొనుక్కోవాలి, బడ్జెట్ ఎక్కువ బడ్జెట్లు పెట్టుకునే పరిస్థితి కాదు. అవును, ఒక చీర కొన్నా తక్కువ రేటుతో ఆనందంగా క్వాలిటీతో కట్టుకుంటే హ్యాపీ అసలు. అందుకోసం అని చెప్పేసి నేను తక్కువగా ఏముండయి అని ఆలోచించి నా దగ్గర సరుకులు కూడా నేను అక్కడ తక్కువ రేటుగా కొంటున్నా, మీకు ఇక్కడ తక్కువగా ఇచ్చేస్తున్నా. ఎస్ అన్నా, అది సరే అమ్మా, థ్యాంక్ యూ అన్నా. వారం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అన్నా.